రామచంద్రరావు గారు 48 గంటలు దీక్ష చేసిండు. ఆ దీక్ష ఎందుకు చేసిండో కూడా ఎవరికి అర్థం కాదు. దీక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీష్ గారు, అదేవిధంగా బాలాజీ గారు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ దాని అధ్యక్షుడు రామచంద్రరావు గారు 48 గంటలు దీక్ష చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఆయన దీక్ష చేసిండు. ఆ దీక్ష ఎందుకు చేసిండో కూడా అర్థం కాదు. వాళ్ళకి నంబర్స్ కూడా తెలియదు. ఒకరోజు 12,000 కోట్ల బకాయిలనే అంటారు, 20 లక్షల మంది విద్యార్థులు అంటారు, మళ్ళీ తెల్లారే 15,000 కోట్ల బకాయిలు, 40 లక్షల మంది విద్యార్థులు. వాళ్ళు లెక్క తెలియదు, పత్రం తెలియదు. దీక్ష చేసిండు, దీక్ష ఎందుకు చేసిండో కూడా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం కూడా తీసుకున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2,400 కోట్ల బకాయిలు కాదు, 2,400 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్గా మొదలు అడ్వాన్స్ 250 కోట్ల రూపాయలు కూడా వేసేసారు. విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అసలు దీక్షకి ఏమైనా అర్థం ఉంటుందా? ఈ పోరాటం ఎట్లున్నదంటే, తెరిచిన తలుపులో తాళం పగలగొట్టినట్టున్నది. తలుపులు తెరిచే ఉన్నాయి, తాళం పగలగొట్టింది. దానివల్ల లాభం ఏమైనా ఉన్నదా అని అడుగుతాను రామచంద్రరావు గారికి. అసలు దీక్షకు అర్థమే లేదు, ఆ పోరాటానికి అర్థం లేదు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత దీక్ష చేయడంలో ఏమైనా అర్థం ఉందా అని రామచంద్రరావు గారిని అడుగుతాను. అసలు దీక్ష ఎందుకు? దీక్ష మరి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు కంటిన్యూగా విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వనప్పుడు మరి ఇదే భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎందుకు దీక్ష చేయాలని అడుగుతున్నా. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఎందుకు దీక్ష చేయలే? బండి సంజయ్ గారు ఎందుకు దీక్ష చేయలే? మరి ఈరోజు విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత 240 కోట్ల రూపాయలు బ్యాంకులో వేసిన తర్వాత దీక్ష చేస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? అసలు మీ పోరాటం అంతా కెమెరాల కోసం ఆరాటం. కెమెరా ముందు కనబడాలా, ఫోజులు ఇవ్వాలా, పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పించాలా. ఇది మీ విధానం. పక్క రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నది. అక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినారు కదా, ఎన్డీఏ అధికారంలో ఉంది కదా. మరి అక్కడ 7,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. ఆడపోయి దీక్ష చేయండి, ఈడ కాదు. దీక్ష చేయాల్సింది మీరు ఆడ. పోనీ ఈ దేశంలో
భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా, మహారాష్ట్రలో కావచ్చు, ఎక్కడైనా కానీ ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఉందా అని అడుగుతున్నా. ఏడలేదు. అక్కడ పోయి ధర్నాలు చేయి రామచంద్రరావు గారు. ఈ వయసులో మీరు ధర్నా చేయడం ఏంటి? 48 గంటలు దీక్ష చేస్తే అదేదో ఆంబోతుల అరవింద్ ఉంటాడుగా, ఈ వయసులో మీరు చేయడం కూడా మంచిది కాదు రామచంద్రరావు గారు. అరవింద్ లాంటి ఆంబోతులతోనో ఇంకెవరితోనో పుష్టిగా ఉండేటోళ్ళతోని ధర్నా చేయిస్తే కనీసం విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎగ్గొడుతున్నది. ఇది మీ నిర్వాకం, ఇది మీ పరిస్థితి. పోయి మధ్యప్రదేశ్లో చేయండి. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగండి. మరి మనం ఎందుకు ఇస్తలేం, మనం పిల్లలకు అందరు అడుగుతున్నారని చెప్పండి. అక్కడ పోయి ధర్నా చేయండి. ఇక్కడ ధర్నా చేస్తే ఏం లాభం వస్తుంది? ఇక మీ పరిస్థితి అంటే ఒకటి చెప్పాలి కదా. మీరు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఉన్నాయి, తెలంగాణ ప్రాజెక్ట్ ప్రపోజల్స్. తెలంగాణకు అభివృద్ధి కోసం పోరాటం చేయరు. తెలంగాణకు రావాల్సిన బకాయిల గురించి అడగండి. మీ కేంద్ర ప్రభుత్వం మీదే కదా, 1,60,000 కోట్ల రూపాయలు రావాలా, దాని గురించి అడుగుని దానికోసం పోరాటం చేయరు. ఏమైనా లాభం ఉంటుంది? పనికిరాని దాని గురించి విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత పోరాటం చేసే దానికి ఏమైనా అర్థం ఉంటుంది రామచంద్రరావు గారు? అది నవ్వుల పాలవుతున్నారు మీరు. ఇక విద్యార్థుల గురించి, యువత గురించే కదా మీ ఆరట. మరి విద్యార్థులకు ఏం చేశారు? మొన్ననే చూసినాం కదా, నీట్ పరీక్ష లీక్ అయితే విద్యార్థులు ఈ దేశంలో ఉన్న జెన్జీ ఏ విధంగా తిరగబడ్డదో కళ్ళారా చూశారు కదా. ఇక మరి వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిర్రా అంటే 2014 నుంచి 2026 వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం 39 లక్షలు ఉంటే దాంట్లో ఇంక 8,23,656 ఖాళీలు ఉన్నాయి. డిఫెన్స్లో 2 లక్షలు, రైల్వేస్లో 2 లక్షలు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో 1,10,000. ఈ విధమైన పరిస్థితి అంటే 21% వేకెన్సీస్ ఉన్నాయి. ఇవాళ వేకెన్సీస్ ఫిల్ చేస్తే 8 లక్షల మంది విద్యార్థులకు లాభం జరుగుతుంది. దానిపైన మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టండి, అప్పుడేమన్నా లాభం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి మీరు చేస్తే ఏం లాభం జరుగుతుంది? ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత అర్థం లేదు మీరు చేసే దీక్షకు. అదేవిధంగా మొత్తం లీకుల ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో వర్స్ట్ పేపర్ లీక్ రికార్డ్ ఇన్ ద కంట్రీ. 11 సార్లు పేపర్ లీక్ అయింది. 7 of them జాబ్ ఎగ్జామ్స్. ఇక అక్కడ స్కూళ్ళ పరిస్థితి చూసుకుంటే 1,63,000 స్కూళ్ళు ఉంటే ఒకటే సంవత్సరంలో 1,38,000కు పడిపోయింది. అంటే 25,000 స్కూల్స్ మూసేసారు మీరు ఉత్తరప్రదేశ్లో. యోగి పాలిస్తున్న రాష్ట్రంలో 25,000 స్కూళ్ళు మీరు మూసేసారు. ఇది మీ చిత్తశుద్ధి. విద్య పట్ల, విద్యార్థుల పట్ల మీ చిత్తశుద్ధి చెప్పాలి కదా, అందుకే ఇది చెప్తున్నా. మధ్యప్రదేశ్లో అక్కడ 1,22,000 స్కూళ్ళు ఉంటే ఇప్పుడు 99,000 స్కూళ్ళకు వచ్చినాయి.
నియర్లీ 22,000 6,000 స్కూల్స్ మూతపడ్డాయి. ఇది మీ పరిస్థితి. ఇక రాజస్థాన్లో, జమ్మూ కాశ్మీర్లో అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చెప్తే 7,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి, ఇది వాళ్ళ పరిస్థితి. 2014 నుంచి 2026 వరకు, ఇది నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్, నేను చదివేది. గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్డ్ ఇన్ ఎ డీకేడ్. దిస్ ఇస్ నీతి ఆయోగ్ రిపోర్ట్. ఆల్మోస్ట్ 94,000 స్కూల్స్, రఫ్లీ అరౌండ్ 25 a day. రోజుకి 25 స్కూళ్ళు మూతపడుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ 2,26,00,000 విద్యార్థులు తగ్గిపోయారు. ఇది మీ పరిస్థితి. ప్రైవేట్ స్కూల్ ఏమో ఒక పక్కన పెరిగినాయి. 11 లక్షల గవర్నమెంట్ స్కూల్ నుంచి 10 లక్షలకు వస్తే, ప్రైవేట్ స్కూల్లో మాత్రం 2,80,000 నుంచి 3,30,000, అంటే 50,000 స్కూళ్ళు పెరిగినాయి. ఇది భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న దేశంలో. ఇక మీరు ఏ ముఖం పెట్టుకొని దీక్షలు చేస్తారు? ఇది మీ పరిస్థితి. ఇక వీళ్ళది ఎంత ఘోరం ఉన్నదంటే, మదర్సాలకు, ఈ మైనారిటీ స్కూళ్లకు కేంద్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ ఒక 3,400 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు బంద్ అయినాయి 3,400 కోట్లు. ఎందుకు బంద్ అయినాయంటే, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఈ మైనారిటీ అంటే ఫేక్ మదర్సాస్ పేరిట ఆ పైసలు మింగిండ్రు. వీళ్ళు హిందువుల, ముస్లింల పైసలు మింగిండ్రు, పాపం ముస్లిం విద్యార్థుల పైసలు మింగిండ్రు. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. ఒక పక్కన హిందూ దేవతల వాళ్ళ పేరుగా ఇవాళ రాముడు పేరుట చందాలు వసూలు చేశారు. చందాలు హిందువులని వదిలిపెట్టారు. హిందువుల దగ్గర పైసలు వసూలు చేస్తారు, హిందువుల దగ్గర మింగుతారు హిందువుల పైసలు. అదేవిధంగా ముస్లింలను కూడా వదిలిపెట్టలే, ముస్లింల పైసలు కూడా మింగిండ్రు. ఇది వాళ్ళ నిర్వాహకం. అందుకే ఇప్పటికైనా కానీ రామచంద్రరావు గారికి కూడా చెప్తున్నాం, మీ రాష్ట్రాల్లో, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో విద్యార్థులకు ఫ్రీ రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత మా ప్రభుత్వం పైన పోరాటం చేయండి. వద్దంటలే, కానీ అర్థం లేని పోరాటం చేయకూడదు. కొద్దిగా అర్థం ఉండాలా. నవ్వుకుంటున్నారు బయట. అరే, విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రభుత్వం డబ్బులు వేసిన తర్వాత ఆ 48 గంటలు దీక్ష చేయడం ఏంటిదని. ఇక రామచంద్రరావు గారు చెప్పేది ఒకటే, ఏదైనా ఉంటే, ఏదైనా చేసేది ఉంటే, ఏ పోరాటమైనా చేసేది ఉంటే దానికి అర్థం ఉండాలా. ప్రభుత్వం ఏదైనా పని చేయకపోతే దానిపైన పోరాటం చేయండి. ఏమైనా సమస్యలు, నిజమైన సమస్యలు ఉంటే పోరాటం చేయండి. ఏదో కెమెరాల ముందట పోజులు కొట్టడానికో, లేకపోతే ఫోటోలు తీసుకోవడానికో, దీనికోసం పోరాటం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా రామచంద్రరావు గారిని హెచ్చరిస్తున్నాను.